నమస్తే. వెల్కమ్ టు రుద్రా టీవీ. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఇచ్చిన ఈ తాజా నిర్ణయం నిజంగా పెద్ద ఊరటగా మారింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల్లో ఒకేసారి 3 నెలలకు సరిపడా బియ్యం మరియు ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని నిర్ణయించడం వల్ల లక్షలాది కుటుంబాలు ప్రయోజనం పొందనున్నాయి. సాధారణంగా ప్రతి నెల రేషన్ కోసం షాపుల చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఉండగా ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్ నెలల కోటాను ముందుగానే ఒకేసారి అందించడం ద్వారా ప్రజల సమయం, శ్రమ రెండూ ఆదా కానున్నాయి. ముఖ్యంగా వేసవి కాలం ప్రారంభమైన ఈ సమయంలో ఎండల తీవ్రత రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు పదే పదే బయటకు వెళ్లి క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేకుండా చేయడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకున్న ఈ చర్య సాధారణ ప్రజల ఆరోగ్యం మరియు సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్నదిగా భావిస్తున్నారు. ఈ కొత్త పంపిణీ విధానం ప్రకారం సాధారణ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడికి నెలకు 6 కేజీల చొప్పున 3 నెలలకు కలిపి మొత్తం 18 కేజీల బియ్యం ఇవ్వబడుతుంది. అదేవిధంగా అత్యంత పేద కుటుంబాలకు చెందిన అంత్యోదయ అన్న యోజన కార్డుదారులకు నెలకు 35 కేజీల చొప్పున 3 నెలలకు కలిపి మొత్తం 105 కిలోల రేషన్ సరుకులు ఒకే విడతలో అందించనున్నారు. ఇది నిజంగా వారి కోసం ఒక పెద్ద సహాయంగా నిలవనుంది. గతంలో కూడా వర్షాకాలంలో ఇలాంటి విధానం అమలు చేసి ప్రజలకు ఇబ్బందులు తక్కువయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఎండల తీవ్రత దృష్ట్యా మళ్లీ అదే విధానాన్ని అమలు చేయడం ద్వారా ప్రజలకు మరింత సౌలభ్యం కల్పించబడుతోంది. ప్రస్తుతం గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా రేషన్ షాపుల వద్ద రద్దీ కనిపిస్తోంది. ఎందుకంటే ఒకేసారి 3 నెలల సరుకులు తీసుకోవడానికి ప్రజలు ముందుగానే వచ్చేస్తున్నారు. అయితే ఈ సదుపాయం పొందాలంటే లబ్ధిదారులు తప్పనిసరిగా తమ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసి ఉండాలి అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. లేకపోతే రేషన్ పొందడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఒకేసారి ఎక్కువ పరిమాణంలో బియ్యం మరియు ఇతర సరుకులు తీసుకుంటున్నందున వాటిని సురక్షితంగా నిల్వ చేసుకోవడంలో కూడా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే వేసవిలో తేమ, పురుగులు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రేషన్ డీలర్లకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి పంపిణీ ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని చెప్పింది. తద్వారా ఎవరు ఇబ్బంది పడకుండా సరుకులు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి ఈ నిర్ణయం ద్వారా ప్రజలకు ఒకవైపు ఎండల నుంచి ఉపశమనం లభిస్తే మరోవైపు ఆహార భద్రతపై కూడా నమ్మకం పెరుగుతోంది. ప్రత్యేకంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలున్న కుటుంబాలు ఈ నిర్ణయం వల్ల ఎక్కువగా లాభపడే అవకాశం ఉంది. అదనంగా ఈ విధానం ద్వారా రేషన్ షాపుల వద్ద గందరగోళం, రద్దీ కూడా తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రజలు ఒకేసారి సరుకులు తీసుకొని ముందస్తుగా ప్లాన్ చేసుకునే అవకాశం కలుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా ఇబ్బందులు ఉన్నవారికి ఇది మరింత ఉపయోగకరంగా మారనుంది. అలాగే ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా ఇది సామాన్య ప్రజల జీవన విధానాన్ని కొంత సులభతరం చేసే కీలక నిర్ణయంగా నిలుస్తోంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.